ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల జాబితాపై కమలం పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. అన్ని కుదిరితే ఈ రోజు సాయంత్రం ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 6 ఎంపీ స్థానాలు 10 ఎమ్మెల్యే స్థానాలను ఖరారు చేసిన బీజేపీ ఈ రోజు అధికారికంగా జాబితాను విడుదల చేయనుంది. దీంతో సాయంత్రంలోపు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారనే అంశంపై క్లారిటీ రానుంది. మరోవైపు 3 పార్టీల పొత్తులో భాగంగా అరకు వ్యాలీ, ఎచ్చెర్ల, విశాఖ నార్త్, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, జమ్మలమడుగు, బద్వేలు, ధర్మవరం, ఆదోని అసెంబ్లీ స్థానాలు బీజేపీకి వచ్చాయి. అటు అరకు, అనకాపల్లి, నర్సాపూర్, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట పార్లమెంటు సీట్లలో కమలం పార్టీ పోటీ చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. సో శివ, ఇప్పటికే చూసుకుంటే ఏపీలో 3 పార్టీల కూటమి కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కమలం పార్టీ కూడా అభ్యర్థుల జాబితాపై ఫోకస్ చేసింది. అయితే ఈ రోజు సాయంత్రమే బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎవరి పేర్లు తెరపైకి వస్తున్నాయి శివ? మొత్తం మీద చూసుకుంటే భారతీయ జనతా పార్టీ జాబితా ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. 6 పార్లమెంటు స్థానాలు, 10 లోక్సభ స్థానాలకి బీజేపీ అభ్యర్థులని ఖరారు చేయబోతూ ఉంది. ఇక అరకుకు సంబంధించి కూడా కొత్తపల్లి గీత, అనకాపల్లి సీఎం రమేష్, రాజమండ్రికి సంబంధించి కూడా పురంధేశ్వరి బరిలో దిగబోతున్నారు. నరసాపురానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు కానీ లేకపోతే సత్యనారాయణ రాజు కానీ వీరిద్దట్లో కూడా ఒక శ్రీనివాస వర్మ పేరు ప్రధానంగా తెర మీదకి వస్తుంది. అలాగే తిరుపతికి సంబంధించి ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వరప్రసాద్కి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవేళ తిరుపతి తీసుకోకపోతే విజయనగరం తీసుకునే ఆలోచన కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ విజయనగరం కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీ మాధవ్కి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అరకు వ్యాలీ, అలాగే ఎచ్చెర్ల, విజయవాడ వెస్ట్, బద్వేలు, ఆదోని. అరకుకు సంబంధించి కూడా దాదాపుగా అభ్యర్థిని ఖరారు చేసే అంశం ఈవినింగ్ కల్లా ఫైనల్ అవుతుంది. ఎచ్చెర్ల సంబంధించి ఈశ్వరరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు సురేష్, ఆదోని పార్థసారథి, పాడేరు ఉమామహేశ్వరరావు, ధర్మవరం సూరి, అలాగే జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, కైకలూరు కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు పేర్లు దాదాపుగా ఖరారైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఒక అరకు వాల్యూకు సంబంధించి మాత్రమే అభ్యర్థిని ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతోంది. పలువురు సీనియర్లను కూడా ఎమ్మెల్యే బరిలో దింపేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా ఈసారి అడుగులు వేస్తోంది. వాస్తవాన్ని చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎంపీ అభ్యర్థులపై ఫోకస్ పెడతా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కొంతమంది సీనియర్ నేతలు, ఎవరైతే సుజనా చౌదరి లాంటి సీనియర్ నేతలు కానీ, విష్ణుకుమార్ రాజు లాంటి నేతల పట్ల కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వీరు బరిలో దిగాలని చెప్పి బీజేపీ ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఆయన మొదటగా ఏలూరు పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంట్ అని చెప్పి సుజనా చౌదరి పేరు తెర మీదకి వచ్చిన అనూహ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పేరు దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన జాబితా ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే కూటమి నేతలు ఈసారి జరిగే ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి బీజేపీ తరపు నుంచి కూడా అభ్యర్థుల్ని ఈ రోజు సాయంత్రానికి ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు, ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని నేతలకి, అలాగే ఏదైనా అసంతృప్తి నేతలు ఉన్నారా? అంటే ఇప్పుడు ప్రకటించే ఈ జాబితాలో అసంతృప్తి నేతలు ఒకవేళ ఉంటే వాళ్ళని ఏ విధంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అధిష్టానం? ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ నుంచి చాలా ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అసెంబ్లీకి సంబంధించి తక్కువ ఉన్నప్పటికీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి చాలా పార్లమెంటు స్థానాలు బీజేపీ కోరుతూ ఉంది. దానికి సంబంధించి వారిని ఒక్కొక్కరిని నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి వాడు 10 పార్లమెంటు కావాలని చెప్పి కూడా కోరారు. కానీ 6 పార్లమెంటుకి కుదించుకున్నారు. ఒక్కొక్క పార్లమెంటుకి ఒకరిద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. రాజమండ్రి లాంటి దానికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే పురంధేశ్వరి, అలాగే సోమవీర్రాజు, అలాగే ప్రధానంగా చూసుకుంటే నరసాపురానికి సంబంధించి శ్రీనివాస్ వర్మ, అలాగే రఘురామకృష్ణరాజు, అలాగే హిందూపురానికి సంబంధించి కూడా సత్యకుమార్, స్వామీజీ, ఇట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 కూడా బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పార్లమెంట్కి సంబంధించి బీజేపీ నుంచి ఎక్కువగా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో వారందరినీ కూడా బుజ్జగింపి ఖచ్చితంగా రానున్న రోజుల్లో న్యాయం చేస్తాం, అధికారంలో కూటమి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ లాంటి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ లాంటి ఇచ్చి న్యాయం చేస్తామని చెప్పి బీజేపీ అధిష్టానం అయితే హామీ ఇస్తూ ఉంది. మరొక వైపు గెలిపే ధ్యేయంగా 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికను చాలా సీరియస్గా కూడా తీసుకున్నారు. 1, 2, 3 సార్లు కూడా అభ్యర్థులు సర్వే చేసి ఖచ్చితంగా గెలుపు
మార్పుకి అవకాశాలు ఉన్న చోట్ల మాత్రమే బరిలోకి దింపాలని చెప్పి కూడా అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విజయవాడ వెస్ట్ లాంటి చోట కూడా స్థానికంగా ఉన్న నేతలకు ఇవ్వాలని చెప్పి మొదట భావించిన, కానీ ఎంపీ స్థాయి వ్యక్తి అలాగే కేంద్ర మంత్రిగా పదవి పనిచేసిన సుజనా చౌదరి లాంటి వ్యక్తిని కూడా చాలా సీరియస్గా తీసుకుని అసెంబ్లీ బరిలో దింపుతుంది. సో ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్ని ఇటు అన్ని పార్టీలు, కూటమిలో ఉన్న 3 పార్టీలు కూడా చాలా సీరియస్గా తీసుకున్న ఎన్ని స్థానాల్లో పోటీ చేశామనేది ముఖ్యం కాదు, పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా 99% గెలిపే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ దిశానిర్దేశం చేయబోతూ ఉంది. ఇప్పటికే 3 పార్టీలు కలిసి కూడా అనేక సభల్లో సమావేశాలు కావటం, మొన్న ప్రధాని మోడీ సభ చిలకలూరుపేటలో జరగటం, నిన్న కూడా వర్క్షాప్కి బీజేపీ జనసేన నేతలు కూడా కలిసి రావడం, పలు సూచనలు చేయటం. సో రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షాకు సంబంధించిన సభలు ఏర్పాటు చేసేందుకు కూడా బీజేపీ దానికి కార్యాచరణ రూపొందిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ.